దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవా నన్ను కరుణింపుము. దేవుని యొక్క కరుణ మనకు దావీదు గారు ఎలాగ దేవుడు కరుణిస్తాడు, ఎందుకు అడుగుచున్నాడు, ఏ ఆపత్తులో ఉండి అడుగుతారు మనుషులు. దేవా నన్ను కరుణింపుము. దాని కొరకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు, స్తోత్రాలయ. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ వాక్యము విధేయతను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను, మా తలంపులను నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని నింపి బలపరుచుచున్న ఓ ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఈ సాయంకాల పూట ప్రభువా, ఇదిగో నాయన నీ వాక్యమును చేతపట్టి నీ ఎదుటికో నీ బిడ్డల ఎదుట వచ్చి ఉన్నాను. వచ్చి నన్ను, నా తలంపులు మరుగు చేయండి ప్రభువా. నా ఆలోచన, నా క్రియలు మరుగు చేసి నీ ఆత్మ చేత నింపి బలపరిచి నీ సన్నిధి కాపుదలతో వదిలి చేయమని, అలుపుడిని, అయోగ్యుడిని చేయుచున్న నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా సమకూర్చు మహిం పొందమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములు అడుగుచు, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీవులు, కరేవులు, 24 పెద్దలు, 4 జీవులు పరిశుద్ధాత్ముడా మీ ఆదరణ మాకు దయచేసి నాయన బిడలైన వారికి అనేకులకు వారి ప్రయాణంలో, వారి ఆలోచనలో, వారి ఉద్యోగ రీతుల్లో, వారి వ్యాపారం రీతుల్లో, వారి తలంపుల్లో, వారి క్రియలలో తోడుగా ఉండి ఈ దినమంతా చక్కటి నడిపింపు, చక్కటి ఆలోచన ఇచ్చావని నమ్ముచ్చు. మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవా నన్ను కరుణింపుము, దేవా నన్ను కరుణింపుము అనే మాటలు ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు. పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ఇక్కడ శత్రువు అనే సాతానుగాడు ఏ రకంగా పోరాడుచున్నాడు దావీదు గారు చాలా క్లియర్గా చెప్తాడు. దేవా నా శత్రువులు దేవా నన్ను కరుణించుము, నా శత్రువులు నన్ను తమురుతున్నారు, నన్ను వేటాడుతున్నారు, నన్ను వేధిస్తున్నారు అనే కీర్తన దావీదు భక్తుడు గారు చెప్పుచున్న విశేషాలను బైబిల్ గ్రంథములో ఈ 2వ వచనంలో కూడా కనబడుతుంది. ఈ 2వ వచనంలో చదువుతున్నప్పుడు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలననియు ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎస్ అంటే భయం వస్తేనే దేవుడు మనక, భయం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధులు ఇచ్చిమున్నప్పుడు అసలు భయం ఎందుకు ఉంటుంది? అందుకే భయమేలారా ఓ క్రైస్తవ భయమేలా అని దావదాసయ్య గారు ఒక కీర్తన మరి పుస్తకాల్లో రాయబడిన భయమేలా, భయపడరాదు, క్రీస్తు విశ్వాస భయపడరాదు అనే మాటలు ఇక్కడ ఈ 4వ వచనంలో చెప్తున్నప్పుడు, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? దినమెల్లా నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలన తలంపు వారికి నిత్యము పలుకుచున్నవి. అంటే ప్రియులరా, వారు గుంపుగూడి పొంచి ఉన్నారు అంటున్నాడు. అంటే దినమెల్లా నన్ను నాశనం చేయాలని. నిజమేనండి. ఇలా ఎలాగుందంటే పరిస్థితులు, మనుషులు కొంచెం కూడా ఆలోచన లేకుండా ప్రవర్తించే మనుషులు, కొంచెము కూడా క్రియారూపంలో లేకుండా ఆలోచిస్తున్నారు. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు ఈ క్రియారూపము లేకుండా మనుషులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఈ రకమైన మనుషులుగా మారుచున్నారు అంటే, ఈ లోకములో స్వార్థం, అసూయ, అక్కరం, అన్యాయం ఇవే మనుషులు వేధిస్తున్నాయి. ఇంకా చూస్తే
నా ప్రాణము తీయగోరుచు నా ప్రాణము తీయగోరు వారు నా అడుగులు కనిపెట్టెదురు. ఎస్ అన్న నిజమే, సాతానుగాడు ఎంతగా కనిపెడుచున్నాడో తెలియదు కానీ ఏమంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని, మీ అడుగులను, మీ నడకలను అన్నీ కూడా దేవుడు కనిపెట్టుచున్నవాడే. అందుకే అంటున్నా, నేను చూచుచున్నవాడును, నీ మాటలు వినుచున్నవాడును, నిన్ను గమనిస్తున్నవాడు, నీ నడకు, నీ పడకను, నీ క్రియలు అన్ని ఎరిగిన వాడని ఇదే కీర్తన గ్రంథం 139లో సెలవిచ్చిన మాటలు దావీదు గారు. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచిస్తున్నప్పుడు తాము చేయ దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా, కోపము చేత జనులను అనే నా కోపము చేత వారిని అనగగొట్టుము దేవా, కోపము చేత నా మీద విరుచుకుపడిన వారు అనగగొట్టుము అంటున్నాడు దావీదు గారు. ఇంకేమంటున్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ ప్రియులరా మనం ఆలోచన కలిగి ఉండాలి చాలా విషయాల్లో. దేవా, కోపము చేత జనములను అనగగొట్టుము, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రియులరా, ఎప్పుడైతే మనం శోధనలో, వేదల్లో, ఇబ్బందులు ఉన్నామో, దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడుచున్నామో ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉన్నాడని ఒక ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా దేవుని పట్ల ఒక నిర్ధానం కలిగి, ఒక నిర్వచనం కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అంతే తప్ప ఆలోచన లేక, ఆలోచన క్రియలు లేక ఏదో బ్రతుకుతున్నాం, ఏదో జీవిస్తున్నామే తప్ప ఆత్మ తలంపులు అనేది బహు కొదువైపోయింది ప్రియులారా. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుని బట్టి ఆయనను వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవము వెలుగులో నుండి నేను సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీకు శ్రద్ధ ఉందో లేదో దేవుని పట్ల తెలియదు, కానీ నీ మీద మాత్రం దేవునికి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, దేవా, యెహోవా, నిన్ను నేను వేడుకొనిచున్నాను, నేను జారి పడినప్పుడు నువ్వు నన్ను తప్పించేదెవు. శత్రువు అనే సాతానుగాడు ఎత్తగా అలాగైతే పొంచి ఉన్నాడో వాడిని బట్టి నేను మేలుకు కలిగి ప్రార్థించదును అని అంటున్నాడు దావీదు గారు. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు అంటే చాలా క్లియరెన్స్గా కనబడుతున్న మాటలను మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా వాక్య గ్రంథములో కనబడుతున్న మాటలని మనం విశ్లేషణ చేయాలి. దేవుడు నీ పట్ల, నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అని, దేవా నేను శరణ కోరుచున్నాను అనే మాటను. అయితే ఇంకా చదువుతున్నప్పుడు నేను మొక్కుకుని ఉన్నాను, నేను నీకు స్తుతిగానం అర్పించెదను, నేను మొక్కుకున్నాను, నేను స్తుతియాగములు అర్పించెదను అంటున్నాడు దావీదు గారు. ప్రియులరా, ఆత్మ తలంపులు కలిగి మనం ప్రార్థించే వారిగా ఉండాలి తప్ప ఏ రీతిగా మనము కలిగి ఉన్నామో అనే ఆలోచన మనము కలిగి ఉండాలి. ఒకసారి ఈ 56వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుచున్న మాటలు, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మెంగవలని ఉన్నారు, దినమెల్లా నన్ను పొంచి ఉన్నారు. మనుషులు ఎలాంటి వారంటే శోధనకు మనల్ని గురి చేసేవారు తప్ప మంచి మనసును, మంచి తలంపులు మనల్ని నడిపించేవారు ఎవరు లేరు. ఇలా శోధనలో పడిపోతున్నాం, శోధనలో మనం శోధించబడుతున్నాం అంటే ఒక నిర్వచనం మనకు తెలిసి ఉండాలి.
ఎందుకంటే ఆత్మ తలంపులు కలిగిన మనము, దేవుని ఉద్దేశం కలిగిన మనము, దేవుని ప్రేమ కలిగిన మనము ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాం, ఏ రకమైన క్రియలను మనం కలిగి ఉంటున్నాం, ఏ రకమైన ఉద్దేశాలు మనం కలిగి ఉన్నాం ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియలను నీ పట్ల నా పట్ల చూపుచున్నాడు అనే భావము మర్చిపోవద్దు. నన్ను బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా పొంచి ఉన్నారని నన్ను మింగవలని ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటాడంటే దావీదు గారు 2వ వచనంలో, దేవా నేను శరణ కోరుచున్నాను, నా శత్రువు అనగా వాడు నా మీద పొంచి ఉన్నాడు, కానీ నేను నిన్ను దాటి రాలేడు అనే ధైర్యముతో కానీ దేవుని సహాయం కోరుకుంటున్నాడు. ఈనాడు దేవుని సహాయం కోరుకోకుండా జీవించేవారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. దేవుని పట్ల ఏ ఆలోచన అయితే మీరు కలిగి ఉన్నారో అటు ఆలోచనలో మనం ఎదిగిన వారిగా, జీవించే వారిగా, ప్రార్థించే వారిగా, స్తుతించే వారిగా, కొనియాడే వారిగా మనము ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సర్వోన్నతుడి స్థలములలో ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగును అనే మాటను మనం వింటున్నాం. ప్రియులరా, ఈ మాట వినుచున్నప్పుడు ఆత్మ తలంపులను, ఆత్మ ఉద్దేశం మనం కలిగినప్పుడు మన దేవదేవుడు ఆదరణ కలిగిన వాడై, ఆత్మ నడిపింపు కలిగిన వాడై ఉన్నారనేది మాత్రం మనం గమనించాలి. కనుక ఈ సాయంకాల పూట వింటున్న మీరు కానీ నేను కానీ ఎవరమైనా కానీ దేవుని వాక్యానికి లోబడకపోతే ఈ లోకంలో జయించడం కష్టం. ఈ లోకంలో మనం ఏమైనా జయిస్తున్నామంటే దాని నిమిత్తం మనం ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు కదా ప్రియులారా, 6వ వచనములు ఏమంటున్నాడంటే మనం గమనించినప్పుడు మాటలు అపార్థము చేయుదురు. 5వ వచనంలో నాకు ఆనుచే తలంపులు నిత్యము పలుకుచు. అంటే 5వ వచనంలో అంటున్నాడు, వారు నాకు ఆనుచేటకు నాలో తప్పును వెతుకుతున్నారు, తప్పును తెలుసుకుంటున్నారు. దేవుడు తప్పు చూపిస్తే కదా. ప్రియులారా, ఇక్కడ ఇంకా మాట్లాడుచున్నాడు, వారు గుంపు కూడి పొంచి ఉన్నారు, నా ప్రాణముతో తీగోరుచు. తన ప్రాణము తీయటకుండా కనిపెట్టి అడుగు జాడలు కూడా కనబెడతాడు. దేవుడు చూపిస్తాడా? ప్రియులారా, మనం అందరికీ గమనించాలి. దేవుడు నీ పట్ల ఆదరణ, విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారు నా అడుగు జాడలు కనిపెడుచున్నారు. సైతానుగాడు చేసే పనులవే. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు పొంచి ఉన్నాడా, కాటు వేదమని చూద్దాం. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఇదిగో సాతాను యొక్క కళ్ళల్లోకి బాణములము వేదుము, సాతాను యొక్క చోటు మీద బాణాలతో గుచ్చుదాం, బల్లెలతో గుచ్చుదము, వాడి చోటు లేకుండా చేసి బల్లిములతో వాడిని పొడిచుదము అనే మాటను మరి సాతాను యొక్క ఎదురింపుల్లో రాయబడి ఉన్న మాటలు. ప్రియుల దేవదాసయ్య గారు చాలా విషయాల్లో ప్రార్థన చేయకుండా ఏ పని చేసేవారు కాదు. ఈనాడు చాలా మంది కూడా ప్రార్థన లేకుండానే ప్రతి పనిని ప్రారంభిస్తారు, కానీ అది విజయము చాలా తక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ప్రార్థన అనేది నీలో ఉన్నప్పుడు, ప్రార్థనతో ప్రతి విషయం ప్రారంభించినప్పుడు నీకేమి కలుగుతుందంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మవిశ్వాసముతో ఏం చేస్తామంటే విశ్వాసమును బలపరుచుకునేవాడిగా ఉంటాం. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా ఇక్కడ మాట్లాడుతున్న మరొకసారి చదువుతున్నాను, గమనించండి. తాము చేయ దోషక్రియల చేత తాము చేసే దోషక్రియల చేత వారు తప్పించుకుంటారా? అంటే చేసే ప్రమాదములైన క్రియలు వారు చేసి తప్పించుకోగలరా అని అడుగుచున్నాడు. ఇక్కడ ఇంకా అడుగుచున్నాడు, ప్రియులరా, దేవా కోపము చేత జనములను అనగగొట్టుము, నా సంచారమును నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులిలో కనబడును కదా. అంటే దేవుడు నువ్వెంతగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు, నువ్వెంతగా కన్నీరు కార్చి నీ దేవుని యొక్క కన్నీటి బొట్టు కొలత వేయబడుతుంది, లెక్క వేయబడుతుంది. అది కొలత వేయబడి దానికి విలువను, దానికి కారణం ఎవరో, దాని యొక్క కారణ యొక్క క్రియలను
దేవుడు నీ పట్ల నెరవేర్చేవాడై ఉన్నాడు. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు కానీ నేను కానీ మనం అందరము కూడా దేవుడు మన పట్ల ఒక క్రియ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. నీ కన్నీరును, నీ దుఃఖమును, నీ ప్రార్థనను వ్యర్థము కాదు. అందుకే కన్నీరు చాలా విలువైనది. దేవుడు అన్నట్టుగా కన్నీరు విలువైంది కాబట్టి ఎవరు కూడా కన్నీరు కార్చడంకు చాలా ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే కన్నీరు అనేది చిన్నతో చాలా చిన్నది అనుకుంటున్నారు చాలా మంది. కాదు కాదు, ఇది కన్నీరు రక్తాన్ని కరిగించి రక్తముల నుంచి బయటకు వస్తుంది. అందుకే దేవా నా కన్నీరును కొలతవేదువా, కొలుచుదువా అంటే ఎంత కన్నీరు కార్చాడో దావీదు గారు. మనం కూడా చాలాసార్లు హృదయము నలిగిపోతున్నప్పుడు కన్నీరు, మనకిష్టమైన వారు దూరం అవుతున్నప్పుడు, మన ఇష్టమైనది ఏదైనా క్రియ జరగనప్పుడు ఎందుకు ఎలాగెడతారు, చంటి పిల్లలు ఏడ్చినట్టు ఎక్కెక్కబడి ఏడుస్తూనే ఉంటాం. ప్రియులారా, ఎందుకంటే అంత వేదన, మర్చిపోలేని పరిస్థితి. ఇష్టమైన వారు, ప్రేమించేవారు ఎవరైనా మన కళ్ళు ముంచి మరుగై తిరిగి రారు అని ఆలోచనలు ఎన్ని రోజులు ఏడుస్తారంటే, అవసరమైతే మంచాన పడిన కూడా వారితో పాటు నేనెందుకు చనిపోలేదు, నేనెందుకు ఇది అవ్వలేదు అనే ఆలోచనలోనూ ఉంటారు. కనుక ప్రియులారా, ఈరోజు అందుకే అంటారు, దేవా నిద్రించిన వారికి ఆత్మలకు రక్షణను, మిగిలి ఉన్న వారికి వాదార్పును, మరి తర్వాత ఓర్పును కలగజేయమని, దాన్ని సమర్థించుకుని దాన్ని ఓర్పుతో సహనముతో ధైర్యాన్ని తెచ్చుకునే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తాం. ఎవరైనా నిద్రించినప్పుడు కానీ వారి యొక్క కుటుంబాల్లో వేదన శోధన కలిగినప్పుడు భయపడకండి, గుండె ధైర్యం చేసుకోండి. మరి చాలా పనులు ఉంటాయి, వెళ్ళిన వారు రేపు మనం ఆలస్యం అవుతుంది, మనం వెళ్తాం. కానీ ముందుగానే మనకి వెళ్ళారు. మనకి వెళ్ళి ఇవాళ చాలా విషయాలు గమనించాలి. మనకంటే ముందు వెళ్ళిన వారు, అది మన రక్త సంబంధులైనా మన బంధుమిత్రులైనా మన గురించి తెలిసిన వారు ఎవరైనా కానీ మన కళ్ళ ముందు పరలోక రాజ్యం చేరుతున్నారంటే వారు మన కొరకు విజ్ఞాపన, ఇక్కడికంటే బలమైన ప్రార్థన, ఇక్కడికంటే బలమైన విజ్ఞాపన వారు చేయగలుగుతారు, చేస్తారని మాటను మర్చిపోవద్దనేది దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈరోజు దేవా నీ ఎదుట నేను శరణగోరుచున్నాను, మొరపెట్టుకుంటున్నాను అంటున్నాడు దావీదు గారు. ఎందుకు ఆ మాట అన్నాడు దావీదు గారు? మనం గమనిస్తుంటే ప్రియులరా, దేవుడు ఆత్మ సంబంధుడుగా ఉన్నాడు కాబట్టి అటు ఆత్మ సంబంధమైన క్రియలను మనం కలిగిన వారిగా ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మీయ క్రియలను బట్టి ఎన్నో రకాలుగా మనకు సహాయం చేస్తున్నాడు అనే భావం మనం గమనించినప్పుడు, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను అంటే మనుషులు ఎందుకు మింగుతున్నారు, దేవా నన్ను కరుణింపు అని ఎందుకు వేడుకుంటున్నాడు? దేవుడు తప్ప ఎవరు కాపాడలేరు. ఏ లోకంలో నిన్ను నన్ను కాపాడవలసిన వారు, ఆదరించవలసిన వారు, ప్రేమించవలసిన వారు దేవుడు తప్ప మరి ఎవరు కాదు అని నమ్ముచ్చు. ఈ సాయంకాల సమయం మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టగల కృపను, దేవా నన్ను కరుణింపు అని దావీదు గారు అడిగినట్టుగా మనం కూడా శోధనల నుండి, వ్యాధుల నుండి, కుటుంబంలో నుండి, విపత్తుల నుండి, అకాల వర్షాలు కానకంటే ఎక్కువగా వాగులు వంకలు పొంగుతున్నాయి. చాలా మంది కట్టుకుంట బట్టలు నీడలేక వర్షంలో నీటి మీద ఎంత ఎండ కాసినా తట్టుకోగలరు కానీ నీరు చుక్క నేల మీద పడితే నివసించడం కూడా కష్టం. చాలా మంది అభాగ్యులుగా మరి ఈ చలిలో కానీ ఈ వర్షంలో నిలువ నీడలేక, కంటి మీద కునికి లేక, బిడ్డల కొరకు తాను కొరకు ఎదురు చూచున్న వారందరి కొరకు ప్రార్థన చేసి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ క్రియలు బట్టి మమ్మలను, మా బిడ్డలను, మా తలంపులను, మా ఆలోచన క్రియలను అంగీకరించి నడిపించి బలపరచమని, నీ ఆత్మ చేత, నీ ఆలోచన చేత, నీ క్రియల చేత మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని ఈ సాయంకాల సమయంలో ప్రభా మా దేశంలో, మా ఇండియా రాష్ట్రం అంతా అనేక దేశాల్లో కూడా వర్షాలు, తుఫానులు వస్తూనే ఉన్నాయి. దేవా ఇదిగో మా రాష్ట్రాల్లో మరి నాయన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రాలు, తమిళ రాష్ట్రాలు, మహారాష్ట్ర ఇలాగ అనేక రాష్ట్రాలు ఇండియాలో మరి సుమారు ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో సుమారు ప్రభా ఇదిగో
30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ 30 రాష్ట్రాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. చాలా మంది తినడానికి ఆహారం లేకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా అన్నం పెడితే తినాలని ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు, కట్టుకున్న బట్టల కొరకు ఎదురు చూస్తున్నారు. నిలువు నీడ లేక, కట్టుకున్న బట్టలు లేక కొట్టుకుపోయిన వారు అందరూ ఉన్నారు. వారందరి పట్ల నీ ఆత్మ నడిపింపు, జాలి, దయ, కనికరము, ప్రార్థన చేయగల మా ప్రార్థన అంగీకరించి వర్షమును ప్రభా ఇదిగో క్షణము గ్యాప్ అవ్వకుండానే వర్షం పడుతూనే ఉంది ప్రభా. 3 రోజుల నుంచి ఏకదీటిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ప్రభా. ఇలా కురిస్తే ఎన్నో పంటలు, తినే ఆహారము కొదువు, కాయగూరలు కొదువు, అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల అన్ని మరి అవసరమైన వస్తువులన్నీ కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. సామాన్యుడు జీవించలేని పరిస్థితి. దేవా కరుణించము, కాపాడము, శాంతి సమాధానముతో నింపి బలపరచమని ఈ దీని ప్రార్థన, దీనుడు ప్రార్థన, మా ప్రార్థన నీ పాదములకు ధూపముగా చేర్చుకుని దేవా కరుణించి కాపాడమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.